మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారములు. నేను కోట ఇందిరాదేవి. శ్రీదత్త దర్శనం. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి దీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనవదు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ గారి అనుగ్రహంతో, ఆయన ఆశీర్వచనంతో ఆయు అనే రాజు ధర్మపత్ని గర్భవతి అయినది, ఇందుమతి. ఆవిడ గర్భవతి అయినది. ఆవిడికి ఒక సుందర స్వప్నం వచ్చింది. స్వప్నంలో విష్ణువంశ సంభూతుడు, శాస్త్రజ్ఞుడు, గుణవంతుడు అయిన పుత్రుడు కలుగుతాడని. తర్వాత జరిగిన విషయాలు మనం తెలుసుకుందాము. ఆ సమయంలో హుండుడనే రాక్షసుడొకడు పరాక్రమవంతుడై దేవతల్ని జయించి లోకభయంకరంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. వాడి తపశ్శక్తి తీవ్రమైనదవటం వల్ల దేవతల్లో వాడిని ఎవరూ ఎదిరించలేక చాటుమాటుగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. వాడు స్వర్గం ఆక్రమించుకొని యథేచ్ఛగా భోగాలు అనుభవిస్తూ ఉండేవాడు. అతడి గాడికి ఒక కూతురుంది, గండ అని దాని పేరు. ఆ పిల్ల ఒక రోజున తోటి చెలికత్తెలతో కలిసి నందనోద్యానంలో ఆడుకుంటూ ఉండగా పొదలచాటుగా కూర్చుని ఎవరో చారణ దంపతులు చెప్పుకుంటున్న మాటలు దాని చెవిన పడ్డాయి. ఆ మాటలు వినేసరికి దానికి ముచ్చెమటలు పోసినాయి. అది పరుగు పరుగున సరాసరి తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, భూలోకంలో ఆయు అని ఎవడో రాజున్నట్ట కదా, వాడికి ఒక కొడుకు పుట్టబోతున్నట్ట, త్వరలో పుట్టబోయేవాడు విష్ణువంశ సంభూతుడట, వాడికి విష్ణువంత పరాక్రమం వస్తుందట, వాడు నిన్ను చంపేస్తాడట. ఇవాళ ఎవరో చారణ దంపతులు గుసగుసలాడుకుంటుంటే నేను చాటుగా విన్నాను అని చెప్పింది. వాడు పైకప్పు అదిరేటట్టు నవ్వి కూతుర్ని బుజ్జగించి పంపేశాడు. కానీ లోపల గుండెలు అదరడం మొదలుపెట్టినాయి. విష్ణువంశ సంభూతుడనేసరికి దాంతో ఎందుకైనా మంచిది ఆ పుట్టబోయేవాడిని కడుపులో ఉండగానే గల్లంత చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది పాపాత్ముడికి. తన తెలివికి తనే మురిసిపోతూ తక్షణమే వాడు అదృశ్య రూపంలో బయలుదేరి ఇందుమతీదేవి మందిరంలో దిగబడ్డాడు. చూడటంతోనే ఆవిడ దివ్య తేజస్సు కళ్ళల్లో పొడిచినట్లయింది వాడికి. ఇంత తేజస్సు ఈవిడికి ఎలా వచ్చిందా అనుకుంటూనే మొండితనం చేసి ఆవిడికి దగ్గరగా పోబోయేసరికి వాడికి ఒళ్ళంతా మంటలు, పోట్లు ఎగగొట్టుకు రావడం మొదలుపెట్టాయి. ఆ బాధకు ఓర్చుకోలేక వాడు అటు వెళ్ళే ప్రయత్నం మానుకున్నాడు. ఆవిడికి గర్భ విచ్ఛిత్తి స్వయంగా చేద్దామనే వాడి పన్నాగం అలా వమ్మైపోగా వాడు అనేక విధాలుగా భయాలు కల్పించి ఆ భయోద్రేకంలో గర్భస్రావం జరగాలని భూతాల రూపంలో కనిపించి భయపెట్టాలని ప్రయత్నించాడు. ఎన్ని తిప్పలు పడ్డా, తన రాక్షసమాయలు ఎన్ని పన్నినా ఫలం సున్నా అయింది. దత్తాత్రేయ కృప సంరక్షణ ఆమెకు ఉండగా వాడు చేయగలిగింది ఏముంది? ప్రయత్నించి చివరికి వాడికి విసుగు పుట్టింది. వీడెవడో గట్టి బిన్నల్లాగున్నాడురా, వదిలిపెట్టరాదు, పుట్టిన వెంటనే నరికేద్దాంలే అనుకుని పొదలో పొంచి ఉన్న పులిలాగా కనిపెట్టుకొని కూర్చున్నాడు. కొంతకాలానికి అంతఃపుర పరిచారికల్లో కలకలం బయలుదేరడం చూసి ఏమిటా అని జాగ్రత్తగా గమనించాడు హుండు. అమ్మగారికి పుట్టినవాడు కొడుకంటే కొడుక, సాక్షాత్తు సూర్యభగవానుడే. ఆ పిల్లవాడి శరీరకాంతితో పురిటిల్లంతా ప్రకాశించిపోతున్నది అని చెప్పుకుంటున్నారు దాసీలు. ఆ మాటలు చెవిన పడేసరికి తొందర పుట్టింది హుండుడికి. వాడు ఇటు అటు చూసి అక్కడున్న దాసీలలో ఒకదాని మీద ఆవేశించి పురిటింట్లోకి వెళ్ళాడు. లోపల మహారాణి సొమ్మసిల్లి పడిపోయి ఉంది తల్పం మీద. పక్కనున్న దాసి అరనిద్దరిలో జోగుతూ చూస్తోంది. మిగిలిన వారంతా కునికిపాట్లు పడుతున్నారు. వాడు ఇదే సమయమని పిల్లవాడిని చేతపుచ్చుకొని దాసీ రూపంలోనే బయటకు వచ్చి తటాలన ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు, ఎవరికీ తెలియకుండా. వాడు సరాసరి తన సొంత రాజధాని అయిన కాంచన పట్టణానికి వెళ్ళి తన భార్యని పిలిచి పిల్లవాడిని అప్పగించి, ఏమే వీడు నాకు శత్రువు,
వీడి మాంసం వండించి నాకు పలహారం పంపించు అన్నాడు. ఆవిడ ఎంత రాక్షసి అయినా ఆడది కదా, పసికందును చూసి జాలిపడింది. అదేమిరా మగడా, వీడెంత, వీడి మాంసం ఎంత, నీ పంటికింత కూడా రాదు. ఈ పసిగుడ్డు నీకు శత్రువు అంటావేమిటి, ఇంత పిరికోడు అయ్యావేమిటి అన్నది లోపల జంకుతూనే. వాడింతెత్తున మండిపడ్డాడు. ఏ నోరు మూసుకొని చెప్పినట్లు చేసి చావు, నీ మాత్రం బోడి తెలివితేటలు నాకు ఉన్నాయి, చెప్పొచ్చావు పెద్ద ధర్మపన్నాలు. మీ కొంపంతా ఇంతే, ఎడ్డమంటే తెడ్డమంటారు. వీడు పెద్దవాడే నన్ను చంపుతాడ్డ, పెద్దమ్మాయి చెప్పింది, ఎవరో అనుకుంటుంటే విందట. అందుచేత నోరు మూసుకొని చెప్పినట్టు చెయ్యి, నన్నంటే అను, మా కొంప సంగతి ఎందుకు అని సాగదీసుకుంటూ ఆ రాక్షసి పిల్లవాడిని తీసుకొని లోపలికి వెళ్ళి మేకల అనే సైరంధ్రికి ఇచ్చి, వసే వంటవాడికి ఇచ్చి వీడి మాంసం వండించవే, నిమిషంలో కావాలి అని పురమాయించింది. ఆ సైరంధ్రి ఓసిని దుంపదగా ఇదేం బుద్ధే అని లోపల అనుకుని పైకి చిత్తమమ్మ అని పిల్లవాడిని వంటవాడికి ఇచ్చింది వండమని. ఆ మహానుభావుడికి పిల్లవాడని పెద్దవాడని ఆ భేదాలు ఏమీ లేవు పాపం. వరుసలో పడుకోబెట్టి పెద్ద కత్తి పట్టుకుని అన్ని మాంసము ముద్దలతో పాటు ఈ ముద్దని ముక్కలు చేద్దామని మెడ మీద వేసుకుంటాడు. తెగలేదు. వాడికి అసలే తీరిక తక్కువ. ముక్కలు తరగడానికే ఇంతసేపు పడితే ఎట్లా? వాడు విసుక్కుంటూ బలమంతా ఉపయోగించి పసికందు మెడ మీద వేటి వేశాడు. దత్తరక్ష. ఆ దెబ్బకు అంతలావు కత్తి 2 ముక్కలయ్యింది. అది చూచి ఆ సైరంధ్రికి గుండెలు అదిరినాయి. ఓరన్నో, వీడెవడో గొప్పోడులా ఉన్నాడురా, వీడి కాంతి చూస్తేనే గుండెలకు బెదురు పుడుతోంది కదరా, వీడు మనకి చావడురా, వీడికి ఇంకా ఏమైనా చెయ్యబోతే మనకే ఏదైనా మూడుతుందేమోనని భయంగా ఉందిరా అని లబోదిబోమన్నది. అప్పుడు ఆ వంటవాడి పిల్లవాడి కాళ్ళు చేతులు ఇటు అటు తిప్పి పరిశీలించి చూశాడు. వాడికి సాముద్రికంలో కొంచెం ప్రవేశం ఉంది. ఇప్పుడు ఈ పిల్లవాడిలో ఎక్కడ చూస్తే అక్కడ మహారాజు లక్షణాలు కొట్టవస్తూ కనిపిస్తున్నాయి వాడికి. వాడు ఆశ్చర్యంలో మునిగి ఆ సైరంధ్రికి ఇలా చెప్పసాగాడు. ఒసే మేకల, నువ్వు చెప్పింది నిజమేనల్లే ఉంది. పైనుంచి కింద దాకా అన్ని మహారాజు లక్షణాలే కనిపిస్తున్నాయే. ఆ మొగంలో తేజస్సు చూడు, సూర్యుడెళ్ళే ఉంది ఆ మొహం. అసలు ఈ కళ్ళేమి, బుగ్గలేమి, ఆ మూతేమి అన్నీ అద్భుతంగా ఉన్నాయనుకో. చేతులు చూడు ఎంత బొద్దుగా బలంగా ఉన్నాయో. మరి ఆ ఎదురు రొమ్ములు చూడు, పెద్ద పీటంత ఉంది. ఇవన్నీ ఇలా ఒగ్గాయి. 2 చేతుల్లోనూ శంఖ చక్ర ఛత్ర మత్స్యాది రేఖలు ఎలా స్పష్టంగా ఉన్నాయో చూసావా? వసే చెల్లాయి, చూసిన కొద్దీ ముద్దొస్తున్నాడే పిల్లోడు. ఏమిటి, వీడినా మనం హుండంగాడు చంపాలనుకుంది, వింటే చంపేస్తాడు, మనకెందుకు లెమ్మని ఊరుకుంటున్నాను. కానీ నిజంగానే వీడికి పోగాలని దాపురించింది అమ్మాయి. లేకపోతే పసికందను చంపాలనుకుంటాడేమిటి? ఈ పిల్లవాడిని చంపాలంటే అది మనవాడి తరం అంటావా? అంటావా? నేను ఒప్పుకోను. ఎలా ఒప్పుకుంటానే? నువ్వే చూసావు కదా, మన కత్తి 2 ముక్కలైంది, కానీ వీడి మెడ కందనైనా కందలేదు. ఎందుకు విరిగిందంటావు? కత్తి ఎవరు విరగదీశారంటావు కత్తిని? చెప్పు మరి. నువ్వేం చెప్తావులే, నన్నే అడుగు, నేను చెప్తాను. అడగటం ఎందుకు, నేనే చెబుతాను, వినుకో. ఎవరికైనా సరే తను చేసుకున్న పూర్యపుణ్య ఫలం తను రక్షిస్తున్నంతకాలం, దైవం అనుకూలంగా ఉన్నంతకాలం వాడికి ఆపదలనే ఉండవంటే ఉండవంతే. తీసుకెళ్ళి నీళ్ళల్లో పారేయి, నిప్పులో పారేయి, కత్తుల్లో పొడిచేయి, నీ ఇష్టం ఏం చేసినా చేసుకో. వాడు మాత్రం చావడు. ఎందుకంటావా? వాడికి వాడి పూర్వపుణ్యం సహాయంగా ఉంది, అది సిద్ధాంతం. కనుక అమ్మయ్యో, ఈ పిల్లగాడికి ఇప్పుడు దైవం అనుకూలంగా ఉంది, దైవం వీణి రక్షిస్తోంది. మనం మొండిపట్టు పడితే నువ్వన్నట్టు మన నెత్తినే ముడుతుంది దైవం. అలాగని ఎదురు తిరిగితే ఈ ముండా కొడుకు మనల్నే పీకు తింటాడు. కనుక ఏం చేయాలో ఆలోచించాలి జాగ్రత్తగా. కొందరు మాట్లాడటం మొదలెడితే వారికి ఎదుటివారితో ప్రసక్తి లేదు. మాట్లాడదలుచుకున్నదంతా మాట్లాడితేనే ఆగడం. ఆ పద్ధతి వాడి వంటవాడు. అయితే ఈ పిల్లవాడు నేనేమి చెయ్యటమా అన్న చిక్కు ఎదురవటం వల్ల ఆగవలసి వచ్చింది అర్ధాంతరంగా పాపం. ఆ తర్వాత వారిద్దరూ గుసగుసగా ఆలోచించుకొని ఆ రాత్రే పిల్లవాడిని తీసుకొని వశిష్ఠ మహర్షి ఆశ్రమం ద్వారం దగ్గర వదిలిపెట్టేసి వచ్చేశారు.
వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని ద్వారం దగ్గర వదిలిపెట్టి వచ్చేశారు. వచ్చేటప్పుడు ఓ లేడి పిల్లను పట్టి తెచ్చి ఆ మాంసం వండి అదే పిల్లవాడి మాంసం అని హుండుడికి పంపించారు. మద్యం మత్తులో వాడది ఆరగించి నిశ్చింతగా నిద్రపోయాడు. దత్తలీలకు అసాధ్యం ఏముంది? దానవులు మానవులు అవుతారు, మానవులని ఏమిటి దేవతలే అవుతారు. ఆయన సంకల్పిస్తే దక్షరక్షణ ఉన్న బాలుడికి లోటేమిటి? సరాసరి వశిష్ఠాశ్రమానికే చేరాడయ్యే. తెల్లవారుజామున స్నానానికి బయలుదేరిన వశిష్ఠ మహర్షికి ఇంటి వాకిట్లో చందమామ లాంటి పిల్లవాడు కనిపించాడు. వెంటనే దివ్య దృష్టి వల్ల ఆయనకంతా తెలిసింది. అయినా ఏమీ తెలియని వాడిలాగా ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకుని నలుగురిని పిలిచి ఈ పిల్లవాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని విచారించి చివరికి ఏదో దైవలీలలే పోనిమ్మని సర్ది చెప్పేసి మన ఆశ్రమంలోనే పెరగనియండి పిల్లవాడిని అన్నాడు. ఒక మునిపత్నిని ముందుకొచ్చి పిల్లవాడిని తను పెంచుకుంటానంది. వశిష్ఠ మహర్షి ఆ పిల్లవాడికి క్షత్రియోచిత సంస్కారాలన్నీ తానే చేసి నహుషుడు అని పేరు పెట్టాడు. పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి చదువులో మంచి చురుగ్గా పైకి వచ్చాడు. వశిష్ఠ మహర్షి స్వయంగా చదువు చెప్తుంటే ఇంకా లోటేమిటి? ఆ పిల్లవాడి పిన్న వయస్సులోనే చతుర్వేదాల్లోనూ పండగాల్లోనూ షడంగాల్లోనూ విశేషించి ధనుర్వేదంలోనూ వేదాంత శాస్త్ర కర్మశాస్త్ర ధర్మశాస్త్ర రాజనీతి శాస్త్రాలను చతుషష్ఠి కళల్లోనూ అద్వితీయమైన ప్రజ్ఞ సాధించాడు. తర్వాత ఏమైంది వచ్చేవారని చెప్పుకుందాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.